అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి తన ప్రభుత్వ విధానాల్లో వలసదారుల విషయంలో కఠినంగానే వ్యవహరించవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా H-1B వీసా విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు. దేశాలన్నిటికన్నా అమెరికాయే తమ భవిష్యత్ గమ్యస్థానంగా భారతీయ యువత కలలు కంటుంటారు. చదువుల కోసం, అక్కడ ఉపాధి కోసం తహతహలాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా వలస జీవితాన్ని కోరుకునే వారికి ట్రంప్ విధానాలు అడ్డంకి కావచ్చునన్న ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఏటా దాదాపు 10,000 మంది H-1B వీసా హోల్డర్లతో పాటు 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు అమెరికాకు వస్తుంటారు. వీరిలో 80% కంటే ఎక్కువ మంది యువత ఐటీ, ఫైనాన్స్ సంస్థల్లో పనిచేస్తున్నారు. H-1B ప్రోగ్రాంను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అమెరికాలోని సంస్థలు వృత్తిలో నైపుణ్యం కలిగిన ఇతర దేశాలకు చెందిన వారిని H-1B వీసా ద్వారా రప్పించుకుని తాత్కాలికంగా పనిచేయించుకుంటాయి. ఇదంతా నాన్ ఇమిగ్రేట్ ప్రక్రియ. ఇప్పుడు ట్రంప్ ఈ H-1B వీసా ప్రక్రియపై ఆంక్షలు విధించవచ్చునని భావిస్తున్నారు. ఈ విధంగా ట్రంప్ ఆంక్షలు విధిస్తే అమెరికాలోని భారత ఐటీ సంస్థలు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని SBI తన నివేదికలో పేర్కొంది. వర్క్ వీసాల విషయంలో ట్రంప్ ఇమిగ్రేషన్ నిబంధనను మరింత కట్టుదిట్టం చేస్తే వీసా నిబంధనల్లో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి H-1B వర్క్ పర్మిట్, F-1 స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా, H-4 డిపెండెంట్ వీసా, H-3 వీసా, 1 వీసా, 01 వీసా, P వీసా, R1 రిలీజియన్ వీసా, ఈ విధంగా అనేక నాన్ ఇమిగ్రెంట్ వీసాల నిబంధనలను పటిష్టం పేరుతో ట్రంప్ కఠినం చేస్తే ఈ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా భారత్లోని ఐటీ ప్రొఫెషనల్స్ కు సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా ఐటీ కంపెనీల ఖర్చులు పెరుగుతున్నాయన్న ఆందోళన వినిపిస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ కంపెనీల నియామక సామర్థ్యాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల అమెరికాలో స్థానికంగా ఉద్యోగాల కోసం భారత సంస్థలు అత్యధికంగా వనరులను కేటాయించాల్సి ఉంటుంది. ఇది కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుందని SBI నివేదిక పేర్కొంది. ట్రంప్ మొదటి దఫా అమెరికాను పరిపాలించినప్పుడు వీసా తిరస్కరణలు అత్యధికంగా పెరిగాయి. అప్పుడు జారీ చేసిన నాన్ ఇమిగ్రెంట్ వీసాల సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షలు కాగా బైడెన్ హయాంలో అవి పెరుగుతూ వచ్చాయి. 2023లో బైడెన్ సర్కార్ దాదాపు 14 లక్షల మంది భారతీయులకు H-1B వీసా మంజూరు చేశారు. దీనికి తోడు ఇటీవల బైడెన్ నేతృత్వంలో అమెరికా తీసుకున్న నిర్ణయం భారతీయ కుటుంబాలకు చెందిన వేలాది మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారు అక్కడే పెరిగి చదువులు పూర్తి చేసుకుని తమకు 21 ఏళ్లు రాగానే అమెరికా ప్రభుత్వం వారిని స్వదేశానికి దయచేయండి అని చెప్పడం వివాదాస్పదంగా మారింది. అమెరికాలో ఆశ్రయం పొందడానికి దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సమాచారం ప్రకారం 2021లో భారతీయుల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 4,330గా ఉండగా 2023 నాటికి ఈ సంఖ్య 41,330కి చేరింది. అంటే దాదాపు 10,000 రెట్లు పెరిగింది. మొత్తం మీద 2021-2023 మధ్య ఈ దరఖాస్తుల పెరుగుదల అత్యధికంగా ఉండడం గమనార్హం. అమెరికాలో ఆశ్రయం కోసం 2021లో 63,340 దరఖాస్తులు రాగా వీటిలో 16,550 మందికి ఆశ్రయం కోసం అనుమతులు లభించాయి. 2023 నాటికి ఈ విధమైన దరఖాస్తుల సంఖ్య ఏకంగా 4,56,750కి పెరిగింది. ఇందులో 54,350 మందికి మాత్రమే అనుమతి లభించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకుంటుందో అనే చర్చనీయాంశంగా మారింది.